హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను హోమ్ మేడ్ బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక మిర్చి వేసుకోవాలి. మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 3-4 ఆనియన్స్ అయితే తీసుకోవాలి. నేను తీసుకున్నాను 3-4 ఆనియన్స్. మీరు క్వాంటిటీ బట్టి చూసుకోండి. ఇది వేగడానికి లైట్గా సాల్ట్ వేసి వేపుకోవాలి. తర్వాత టమాటో పేస్ట్, దీనికి కూడా కొంచెం పసుపు, ఉప్పు 2 వేసుకుని మంచిగా 2 పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, ఉప్పు, కారం, పసుపు అంటే లైట్గానే గరం మసాలా వేసుకోండి. ఇంకా చాట్ మసాలాలు ఇవి అవి ఏం అక్కర్లేదు. తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీ కొంచెం అయితే గ్రైండ్ చేసి వేసుకోవాలి, కొన్ని ఏమో బఠానీ గింజలు అలానే వేసేసుకోవాలి. ఆ 2 వేసుకుని కలిపేసుకున్న తర్వాత బఠానీతో పాటు 2 బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకుని ఆ పేస్ట్ కూడా మనం అయితే ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇలా బంగాళదుంప పేస్ట్ ట్రై చేశాను, చాలా బాగుంది. అది కొంచెం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మనం బౌల్స్లో సర్వింగ్ చేసుకోవాలి. పైన కొంచెం కార్న్ ఫ్లేక్స్ వేయించుకున్నవి, అలానే పల్లీలు వేయించుకున్నవి, కొన్ని ఆనియన్స్, ఆ తర్వాత పైన లైట్గా నిమ్మరసం వేసుకుని తింటే ఉందండి. ఆహా, అసలు సూపర్ అంటే సూపర్. ఈ వింటర్లో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.